రైతుల పెట్టుబడి సహాయం కోసం అందించే రైతు బంధు డబ్బులను రైతులకు చెల్లించాల్సిందేనని హోల్డులో పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని దామరగిద్ద మండల కేంద్రంలో గల ఎస్బీఐ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ సిబ్బందిని ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలగకుండా పెట్టుబడి సహాయంగా రైతు బంధు రైతులకు అందిస్తుందని అన్నారు. క్రాస్ లోన్ కింద పట్టుకోకుండా రైతు బంధు డబ్బులను గ్రామాల వారీగా తేదీలు ఖరారు చేసి అందజేస్తామని బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ హామీ ఇచ్చారు. మీరు రెన్యువల్ చేస్తున్నారు అని మీరు ఎడ్యుకేట్ చేయండి. దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. ఐ నెవర్ సే నో. దట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ యువర్ బ్యాంక్. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ రైతు బంధు. అంటే కొంతమంది దయచేసి నేను చెప్పిన ఇట్ ఈస్ మై రిక్వెస్ట్, డోంట్ స్టాప్ ఎనీ రైతు బంధు. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ స్టాపింగ్ దెన్ విల్ సీ. మీరు అర్థమైంది? రైతు బంధు మీరు ఆపొద్దు. మీరు వేరే ఏదైనా చేయండి. మీ రెన్యువల్ కోసం కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేసే దానికోసం ఏమైనా చేయండి. దట్ ఐ డోంట్ సే నో. ఎందుకంటే మీ వ్యాపారం మీరు డబ్బు ఇచ్చిండు, మీరు వసూలు కావాలి, మీకు మీదికి వెళ్ళి ప్రెషర్ ఉంటుంది. దట్ ఐ డోంట్ సే నో. దానికి నేను ఏదంటలేదు. రైతు బంధు ఏదైతే పడుతుందో మేము వాళ్లకు వ్యవసాయం చేసేదానికి సహాయానికి ఇచ్చినాము. అది వాళ్ళకి మీకు మిత్తి కట్టడానికి ఇవ్వలేదు. దట్ ఈస్ ప్యూర్లీ అవర్ government money we are giving directly to the people. మీకు అర్థమైంది? మీరు ఫ్రీ చేస్తే మీరు ఫ్రీ చేస్తే వాడు వ్యవసాయం ఎట్లా చేస్తారు? రాత్రి వారా పడుతుంది. వాడు మందులు కొనుక్కున్నాడు. నేను ఏం చెప్తున్నాను ఏమింటున్నావు? రైతు బంధు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రైతు బంధు. ఏదైతే ఎకరాకు 5,000 మేము వ్యవసాయం చేసుకోవడానికి లాగుబడి ఇస్తున్నామో వాడు ఎందుకు ఇస్తున్నాం? మందు సంచి కొనుక్కోనికి ఇత్తనాలు కొనుక్కోనికి ఇస్తున్నాం. వాన పడ్డది, నువ్వు ఆపితే వాడు ఎడుకోవాలి, ఊరేసుకొని సావాలి చెట్టుకు. ఇదే కదా నేననేది. నేను వేరేది ఏం చెప్తలేను. నీ ఒడ్ల పైసల గురించి మాట్లాడతలేను, నీ రెన్యువల్ గురించి మాట్లాడతలేను, దాని గురించి మాట్లాడతలేను. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ రైతు బంధు. రైతు బంధు వాళ్ళకి రావాలి. మీరు ఓట్ల పైసలు మీరు ఆపుకుంటారో లేకుంటే రెన్యువల్ చేసుకుంటారో, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారో, బాబు మీకు లాస్ అవుతుందా నాయనా అని మీరు ఎడ్యుకేట్ చేస్తారో అది చేయండి. నేను దానికి నేను అభ్యంతరం లేదు, అదేం అభ్యంతరం లేదు. ఎక్కడ మీ వ్యాపారం మీరు అప్పించేస్తారు, మీకు తీసుకురాలి, వాళ్ళు రెన్యువల్ చేసుకోకుంటే మీకు లాస్ అవుతారు రా బాబు, మీకు ఇట్లా చేసుకుంటే మంచిది అని మీరు చెప్తారు. చాలా సంతోషం. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దాట్. మీరు ఎడ్యుకేట్ చేస్తారు. కానీ రైతు బంధు అనేది ఇలా ఈ రైతు ఒకడు వస్తాడు, దీనికి వ్యవసాయం చేసుకోవడానికి లాగోడికి పైసలు లేవు. ఒక ఎకరా భూమి ఉంది, 5,000 రూపాయలు ఇచ్చినావు. ఆయన 2 మంత్స్ సంచులు ఇతనాలు కొనుక్కొని పోవాలి. నువ్వు ఆపినావు, ఏడుకోవాలి, వ్యవసాయం ఆగిపోతావు.